37వ డివిజన్ సరస్వతి నగర్ సబ్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ బాధితులు మీడియాతో మాట్లాడారు. జగ్గారావు, అవినాష్, వంశీకృష్ణలకు విద్యుత్ సబ్ స్టేషన్ లో పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తారని ఒక్కొక్కరి దగ్గర 3 నుంచి 6 లక్షలు వసూలు చేసినట్లుగా ఆరోపించారు. ఈ విషయమై 10 నెలల క్రితం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టామని, ఆ రోజు అధికారాన్ని అడ్డుపెట్టుకుని డబ్బులు తిరిగి ఇవ్వమంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టారన్నారు. ఇచ్చామని వాటిని వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా పోలీసు వారు స్పందించి బొబ్బల శ్రీనివాస్ యాదవ్ పై తగిన చర్యలు తీసుకుని మాకు డబ్బులు ఇప్పించాలని కోరారు. లేని పక్షంలో మాకు చావే గతి అన్నారు. నా మిత్రుల సాయంతో, జగ్గారా సాయంతో బొబ్బల శ్రీనివాస్ యాదవ్ నాకు పర్మనెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర 5 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. అడిగితే అదిగో ఇదిగో అని చెప్పాడు. ఇప్పుడు దాకా ఆ డబ్బులు లేదు. నేను షిఫ్ట్లో చేర్పించాడు. దాని తర్వాత అడిగితే ఏమన్నా పర్మనెంట్ ఉద్యోగం అన్నాడు. అది కూడా లేదు. డబ్బులు అడుగుతుంటే అదిగో ఇస్తా ఇదిగో ఇస్తా అని చెప్తున్నాడు. జూన్ 22, 2024లో నేను కేసు పెట్టాను. కేసు పెట్టిన తర్వాత ఈరోజు దాకా కూడా నాకు ఎవరు స్పందించలేదు. కాబట్టి నాకు న్యాయం కోరాలని మరీ కోరుకుంటున్నాను. నేను చాలా అప్పులు అయిపోయాను. కాబట్టి నా డబ్బులు నాకు ఇప్పించాల్సిన మరీ కోరుకుంటున్నాను. కృష్ణ, నాది ఇసుకపల్లి, 37వ డివిజన్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారికి 3 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది. షిఫ్ట్ లైన్ మ్యాన్ పర్మనెంట్ ఉద్యోగం ఇస్తానని మాకు చెప్పిన దానివల్ల మేము 3 లక్షల రూపాయలు డబ్బులు తెచ్చిచ్చాము అప్పు చేసి. ఇప్పుడు చూస్తే షిఫ్ట్లో ఆపరేటర్ పోస్ట్ ఇప్పించారు. అది చూస్తే చాలీజాలిన జీతాలు. అందువల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మా ఇంట్లో పరిస్థితులు బాగలేవు. మాకు చావారేవు అనే విధంగా ఉంది. మా ఎందు దయ ఉంచి మా డబ్బులు మాకు వెనక్కి ఇప్పించాల్సిందిగా కోరుచున్నాము. కేసు పెట్టారు కదా, ఏమన్నా కేసు పెట్టే పోలీసు వాళ్ళు ఏ చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా మా ముందు ఎంతో కొంత దయ ఉంచి మాకు ఆ డబ్బులు ఇప్పించవలసిందిగా గట్టిగా కోరుతున్నాం. ఇలాగ మీ ముగ్గురేనా ఇంకా ఎంతమంది ఉన్నారో దయచేసి ఎవరు కూడా ఇలాగ చెప్తే డబ్బులు ఇవ్వద్దు. దయచేసి ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పేసి ఎవరు కూడా మోసం చేసినా దయచేసి ఎవరు నమ్మొద్దని కోరుకుంటున్నాము. మాకు ఆత్మహత్య తప్పించి ఇంకేం అర్థం కావట్లేదు. దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించాల్సిన మరీ కోరుకుంటాము. సిఐ గారిని మరీ కోరుకుంటాము. దయచేసి మా డబ్బులు మాకు కావాలి సార్. మేము ఆత్మహత్యకైనా సిద్ధపడిపోయి ఉంటున్నాము. బొడ్డేపల్లి జగ్గారావు, నేను 37వ డివిజన్లో స్థానికంగా ఉండేవాడిని. స్థానిక కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారు నాకు పర్మనెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి నా వద్ద 3,50,000 రూపాయలు అలాగే కొంత రుసుము తీసుకున్నారు. ఆయన తీసుకొని మన టెంపరీ ఉద్యోగంగా షిఫ్ట్లో పెట్టాడు. షిఫ్ట్లో పెట్టి ఇదేమైనా మాకు పర్మనెంట్ ఉద్యోగం తీసుకుని చేసి అమౌంట్ తీసుకున్నారు. ఇలా షిఫ్ట్లో పెట్టేది ఏంటని అడగా మీకు చేస్తాను నిదానంగా అంటూ మమ్మల్ని అధికారంలో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. దానిపై చాలా అడిగినా సరే ఎటువంటి సమాధానం చెప్పలేదు. ఈ విషయం పైన మన 4 టౌన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. 2024లో జూన్ 21వ తేదీన 22వ తేదీన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పేపర్లో కూడా ఈ విషయాన్ని వేశారు. పోలీసు వారు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోకుండా మాకు ఎటువంటి సమాధానం కూడా చెప్పలేదు. కాబట్టి పోలీసు వారు ఇప్పుడైనా సరే మా వంతు కొంచెం దయచూసి మాకు రావాల్సిన డబ్బులు కానీ మాకు సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాము. బొడ్డేపల్లి జగ్గారావు, నేను 37వ డివిజన్లో స్థానికంగా ఉండేవాడిని.